హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి నిజమైన కొడుకు అనే కథను వినేద్దామండి. ఒకప్పుడు శ్రీమంతుడు ఒక ఆయన తన పుట్టినరోజు పండుగను విందులతో వినోదాలతో మహావైభవంగా జరుపుతున్నాడు. ఊళ్ళో ఉన్న పెద్దలు చుట్టాలు పక్కాలు అందరూ ఆ విందుకు వచ్చారు. వచ్చిన వాళ్ళంతా మంచి మంచి కానుకలు కూడా పట్టుకొచ్చారు. ఆ కానుకలే ఓ పెద్ద కొండలాగా తయారయ్యాయంటే నమ్మండి. విందు పూర్తయింది. వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. శ్రీమంతుడు తనకై తెచ్చిన కానుకలన్నీ భద్రంగా దాచుకుంటూ సర్దుతున్నాడు. అంతలో ఆయనకెవరిదో తల నీడ చటుక్కున కనిపించినట్లయింది. కాస్త కాస్త పరకాయించి చూశాడు. మళ్ళీ అదే నీడ. ఓహో, అటక మీద ఎవరో దాక్కుని కిందకి చూస్తున్నట్టుందే అని గమనించాడు ఆయన. వాడెవరో దొంగవాడైనా తను ఆ సమయంలో పట్టించి పోలీసులకు అప్పజెప్పలేడుగా. అందుకని తన సేవకుణ్ణి పిలిచి ఏమీ కంగారు పడకుండా, ఒరే అబ్బి, ఇంకా విందులో కొంతమంది అతిథులకి వడ్డించలేనట్లు కనిపిస్తోంది. ఏది, ఆ పిండి వంటలన్నీ ఇలా పట్రా అని ఆదేశించాడు. ఆ సేవకుడికి ఏమీ పాలుపోలేదు. కిక్కురుమనకుండా పలహారాలన్నీ పట్టుకొచ్చాడు. శ్రీమంతుడు ఆ ఫలంగా వాటిని అక్కడ పెట్టేసి వాణ్ణి పొమ్మన్నాడు. తర్వాత ఆ మోతుబరి అటకవైపు చూస్తూ, ఏమయ్యోయ్, అటకపైనున్న ఆత్మబంధువా, అందరూ తిని వెళ్ళిపోయారనుకున్నారా? క్రిందకి రా, నాతో భోంచేద్దువు గాని అంటూ మర్యాదగా ఆహ్వానించాడు. మొదట్లో దొంగ అది తనను పట్టుకునేందుకు ఎత్తు అని భయపడ్డాడు. కాని ఆ శ్రీమంతుడు మాటలు చూస్తే కలకండ బుక్కల్లాగా కమ్మగా ఉన్నాయి. ఆ భరోసాపై దొంగ అటకపై నుంచి ధైర్యంగా దిగివచ్చాడు. శ్రీమంతుడు అతన్ని మర్యాదగా పలకరించాడు. దొంగ ధైర్యంగా ఆయన పెట్టినవన్నీ చక్కగా భోంచేశాడు. శ్రీమంతుడు అతనిపై జాలి తలచి ఆఖరున ఓ సంచుడు బంగారు వరహాలు కూడా ఇచ్చి నమస్తే అని చెప్పి బయట గేటు దాకా దిగబెట్టి మరీ సాగనంపాడు. అది ఇంకా విడ్డూరంగా ఉంది కదూ. మరి కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీమంతుడు తన పుట్టినరోజు నాడు మళ్లీ గొప్ప విందు చేశాడు. ఈసారి కూడా ఊళ్ళో పెద్దలందరూ వచ్చారు. ఆఖరున సాయంకాలం ఓ ఆసామి పుట్టినరోజు కానుకగా ఏదో పెట్టె పట్టుకొచ్చి ఆయనకు సమర్పించుకున్నాడు. శ్రీమంతుడు ఆ పెట్టెను తెరిచి చూసేసరికి అందులో అమూల్యమైన గొప్ప వజ్రం ఒకటి కనిపించింది. అది విలువ కట్టలేని వజ్రం. అది పట్టుకొచ్చిన ఆసామి ఆయనకు వంగి నమస్కరించాడు. అప్పటికీ శ్రీమంతుడు అతన్ని గుర్తుపట్టలేదు. అప్పుడతను నింపాదిగా, అయ్యా, తమరు ఒకప్పుడు నాకు సహాయం చేశారు గదా అన్నాడు. కాని ముసలాయనకు జ్ఞప్తికి రాలేదు. తేరిపార అతన్ని చూశాడు. ఇంతకు నీ పేరేంటయ్యా, చెప్పు, నీ పేర కూడా ఓ శుభలేఖ రాసిస్తాను అన్నాడు శ్రీమంతుడు. అందుకు ఆ ఆసామి, అయ్యా, లోగడ నా పేరు ఊరు తెలియకుండానే నన్ను విందుకు ఆహ్వానించారు. అడగ మీద మిమ్మల్ని తిడుతూ కూర్చున్నాను. అయినా మీరు నన్ను కిందకి రమ్మని పిలిచి సకల మర్యాదలు చేసి సాగనంపారు. అలాగే పేరుతో నిమిత్తం లేకుండా ఈ వేళ కూడా చేయలేరా అని అడిగాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది శ్రీమంతుడికి ఆనాటి ముచ్చట. ఆయన జన్మలో ఎన్నటికీ మరోరాని సంఘటన అది. ఆ ఫలంగా ఆ ఆసామి మళ్ళీ అన్నాడు గదా, బాబూ, మీ విందుకి వచ్చే వరకు నేను గజదొంగను. మీ కరుణతో నా బ్రతుకుబాట మలుపు తిరిగింది. దొంగతనం మానేశాను. పరువుగా బ్రతకసాగాను. దేవుడు కూడా మెచ్చుకున్నాడు. మీరిచ్చిన డబ్బుతో వ్యాపారం ఆరంభించాను. ఈనాడు కోడికి పడగలెత్తి కుబేరుణ్ణై కూర్చున్నాను. ఇదంతా మీ చలవేనన్న సంగతి ఎన్నటికీ మరువలేను. మీరు ఓ అపకారికి ఉపకారం చేశారు. అందుకనే నేను కూడా ఇతరులకు ఉపకారం చేస్తున్నా. నా డబ్బంతా పేదలకే వినియోగిస్తున్నాను. ఇదంతా వింటుంటే శ్రీమంతుడికి మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ వేళ విందు పూర్తయిన పిమ్మట శ్రీమంతుడు అతడి వంక ఆనంద బాష్పాలతో చూస్తూ ఇలా అన్నాడు. ఇదిగో చూడు, నాకు కొడుకులు మనుమలు ఎందరో ఉన్నారు. కాని నీ అంత ప్రియమైన వాళ్ళొక్కరూ లేరు సుమీ. ఎన్నో ఏళ్ల క్రితం నీకు నేను చేసిన ఒక మంచి పని అనేక దాన ధర్మాలకు కారణమైంది. నా సంతతిలో ఒక్కరూ ఇంత మంచి పనికి ఇంతవరకు పూనుకోలేదు. నిజం చెప్పాలంటే నువ్వే నాకు నిజమైన కొడుకువి. నువ్వే నా ఆస్తి అంతటికి వారసుడివి అంటూ కౌగిలించుకున్నాడు. అంతేకాదు, తన ఆస్తి అంతటిని అతనికి రాసి ఇచ్చేశాడు. అయినా అతని ఆస్తిని తను తీసుకోలేదు. ఆ శ్రీమంతుడి కొడుకులకే మళ్లీ పంచి ఇచ్చి వారందర్నీ మంచి దారికి తీసుకువచ్చాడు. చూశారా మరి, ఒక మంచి పని ఎన్ని మంచి పనులకు దారి తీసిందో. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.